వెల్కమ్ టు మెగా 9 టీవీ. శత్రు దేశం పాకిస్తాన్ ఎప్పుడు ఒక డబుల్ గేమ్ ఆడుతుంది. బార్డర్లో భారత చేతిలో చావు దెబ్బ తింటుంది. కానీ స్వదేశంలో మాత్రం తామేదో యుద్ధం గెలిచినట్లు తమ ప్రజలకు కట్టుకథలు చెబుతుంది. పాక్ సైన్యం దశాబ్దాలుగా ఆడుతున్న ఈ ఫేక్ నెరేటివ్ నాటకాన్ని ఇప్పుడు స్వయంగా ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరే బట్టబయలు చేశారు. తాజాగా ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరిన్ నియాజీ ఆపరేషన్ సింధూర్ వ్యవహారంపై మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపెట్టారు. పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ 100% గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, ఆ ఓటమిని అవమానాన్ని దాటిపెట్టేందుకే పాక్ సైన్యం దేశ ప్రజల చెవిలో పూలు పెట్టిందని ఆమె కుండబద్దలు కొట్టారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇస్లామాబాద్ లో రాజకీయ మంటలు రేపుతున్నాయి. సాధారణంగా పాకిస్తాన్ లో రాజకీయ నాయకులు ఎవరైనా సరే మిలిటరీని వెనకేసుకొస్తారు, భారత్ ను బద్నాం చేస్తారు. కానీ ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరిన్ నియాజీ మాత్రం ఏకంగా పాక్ సైన్యం పరువును బజార్న పడేశారు. తాజాగా ఒక ప్రముఖ పాడ్కాస్ట్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె పాక్ ఎస్టాబ్లిష్మెంట్ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ క్రమంలోనే ఆమె ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన తెచ్చారు. భారత్ అత్యంత వ్యూహాత్మకంగా పాకిస్తాన్ పై ఈ ఆపరేషన్ ను చేపట్టిందని, ఇందులో పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా విఫలమైందని ఆమె స్పష్టం చేశారు. భారత్ టార్గెట్ రీచ్ అయిందని, వారి ఆపరేషన్ అద్భుతంగా సక్సెస్ అయ్యిందని ఏకంగా ఒక పాక్ మాజీ ప్రధాని సోదరి అంగీకరించడం ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక ఆపరేషన్ సక్సెస్ అయితే పాకిస్తాన్ అప్పట్లో ఏం చెప్పింది? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. భారత్ దాడిలో పాక్ ఎస్టాబ్లిష్మెంట్ బట్టలూడ తీసుకున్నా సరే తమ దేశ ప్రజలకు మాత్రం ఒక కలరింగ్ ఇచ్చింది. ఆ అబద్ధాల పునాదులను కూడా నోరిన్ నియాజీ ఇప్పుడు కూల్చేశారు. ఓటమిని అంగీకరించే ధైర్యం లేని పాక్ ఆర్మీ ఎప్పుడు తప్పుడు కథనాలనే నమ్ముకుంటుంది అంటూ నోరిన్ నియాజీ సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పైచేయి సాధించినప్పుడు పాక్ సైన్యం తమ పరువు పోకుండా ఉండేందుకు అబద్ధపు ప్రచారాలు చేసిందని ఆమె ఆరోపించారు. స్థానిక పాక్ మీడియాని గుప్పెట్లో పెట్టుకొని తామేదో భారత్ ను ధీటుగా ఎదుర్కొన్నామని, తమకు ఎలాంటి నష్టం జరగలేదని ఎన్నాళ్ళు పాక్ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారని ఆమె మండిపడ్డారు. దేశ రక్షణను గాలికి వదిలేసి రాజకీయ నాయకులను జైల్లో పెట్టడంపై ఉన్న శ్రద్ధ బార్డర్ సెక్యూరిటీపై పాక్ సైన్యానికి లేదని ఆమె చేసిన కామెంట్స్ జనరల్ అసీం మునీర్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరి సరిగ్గా ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ గురించి పీటీఐ ఎందుకు ప్రస్తావించింది? పాక్ సైన్యం అసమర్థతను స్వయంగా పాక్ నాయకులే ఎందుకు బయట పెడుతున్నారు? దీని వెనుక పీటీఐ ఆడుతున్న అతిపెద్ద పొలిటికల్ అండ్ మైండ్ గేమ్ ఉందని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఆర్మీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇమ్రాన్ ను కుట్ర పన్ని జైల్లో పెట్టిన సైన్యంపై దేశవ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకంగా ఉంది. సరిగ్గా ఈ టైంలో సైన్యం ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేయడానికి పీటీఐ ఈ ఆపరేషన్ సింధూర్ కార్డ్ ను వాడింది. పాకిస్తాన్ ప్రజల దృష్టిలో ఆర్మీ అంటే దేశాన్ని రక్షించే ఒక దేవుడితో సమానం. ఇప్పుడు ఆ సైన్యమే భారత్ ముందు చేతులెత్తేసిందని, అసమర్థులుగా మిగిలిపోయారని చెప్పడం ద్వారా ఆర్మీకి ఉన్న సేవియర్ ఇమేజ్ ను బద్దలు కొట్టాలనేది పీటీఐ వ్యూహం. బార్డర్ ను కాపాడలేని ఆర్మీ దేశాన్ని ఏం పాలిస్తుంది అనే ప్రశ్నను పాక్ పౌరులు మైండ్ లోకి నోరిన్ నియాజీ అత్యంత పకడ్బందీగా ఇంజెక్ట్ చేశారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు పాక్ ఆర్మీని ఇరకాటంలో పెట్టడానికి స్వయంగా ఇమ్రాన్ ఖాన్ కుటుంబమే ఇప్పుడు భారత్ సాధించిన విజయాలను కీర్తిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఎస్టాబ్లిష్మెంట్ పరువును బజార్లో వేలం వేశారు నోరిన్. ఈ పాడ్కాస్ట్ వ్యాఖ్యలతో అగ్గి మీద గుగ్గిలమవుతున్న పాక్ ఆర్మీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సోదరిపై పీటీఐ పార్టీపై ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగుతుందో చూడాలి.